ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు గాను పోలింగ్ ముగిసింది. పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న నేపథ్యంలో మహిళలు ఈసారి ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు, ఎవరిని ముంచబోతున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు, విశ్లేషించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు. ఆయనతో మాట్లాడదు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అనేది ముగిసింది. మహిళలు పెద్ద ఎత్తున బార్లు తీరి మరీ తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. అయితే మహిళలు ఏ పార్టీకి ఇప్పుడు పట్టం కట్టబోతున్నారు, ఎవరిని ముంచబోతున్నారు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు? సో మహిళలు మహారాణులు ఆకాశంలో సగం చెప్తారు కదా. ఈసారి ఏది డిసైడ్ చేసినా ఆంధ్రప్రదేశ్లో మహిళలు డిసైడ్ ఫ్యాక్టర్. ఎందుకంటే పోలైనటువంటి ఓట్లలో అఫీషియల్గా రిలీజ్ చేశారు ఎన్నికల కమిషన్. దాదాపుగా 1,50,000 2,50,000 అంటే పురుష ఓటర్ల కన్నా కూడా మహిళా ఓటర్లు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. అవును, కొన్ని లక్షల ఓట్లే పోలయ్యాయి. ఇది ఉండడమేమో మహిళలకి అంటే పురుషుల కంటే కూడా తక్కువ ఓట్లు ఉన్నాయి, కానీ వినియోగించుకుంది మాత్రం మహిళలే తమ ఓటు హక్కును ఎక్కువగా వినియోగించుకున్నారు. కాబట్టి డిసైడ్ ఫ్యాక్టర్ మహిళలు. ఇంకోటి ఏంటంటే మహిళలు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపు ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడుతుంది, దీంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మహిళలు ఎంత ఈజీగా పురుషులను కూడా మార్చేస్తారనేది అందరికీ తెలుసు. సో కాబట్టి అందరు మహిళల మీద ఆధారపడతారు. సో ఇప్పుడు మహిళా ఓట్లు ఎటుపడ్డాయి అనే దాని మీద చర్చ జరుగుతుంది. సాయంత్రం 6 నుంచి 12 గంటల దాకా క్యూలో నిలబడినటువంటి వాళ్ళు మహిళలే ఎక్కువ మంది. కాబట్టి ఆ మహిళలు ఎవరు కేసు ఉంటారు ఓటు అనే దాని మీద అన్ని పార్టీలు మేధోమథనం చేస్తున్నాయి, తల బద్దలు కొట్టుకుంటున్నారు సిచ్యువేషన్ చూస్తే. దీనికి ఉదాహరణలు కూడా చెబుతున్నారు. 2019లో మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ ఇస్తానని చెప్పాడు, అయినా కానీ మహిళలు జగన్మోహన్ రెడ్డి కొట్టేశారు. కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఉచిత పథకాలు, అమ్మఒడి, అమ్మ దీవెన, లేకపోతే ఎన్ని ఇచ్చినా కానీ, ఎన్ని పేర్లు పెట్టుకుని ఎన్ని ఇచ్చినా కానీ మహిళలకి ఆయన సెంటు భూమి మహిళల పేరు పైన రాసినా ఏం చేసినా వాళ్ళు ఒక నిర్ణయం అయితే తీసుకొని ఉంటారు. ఆ నిర్ణయం ప్రకారమే ఓటేసి ఉంటారు. ఈ ఉచిత పథకాలు లేకపోతే సెంటు భూమి పట్టా ఇవ్వడాలు, లేదంటే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయటాలు, లేదా డ్వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి ఏదో రుణమాఫీలు, లేదా రుణమాఫీ కాదు రుణాలు ఇప్పించడం, 0 రుణాలు, ఇవన్నీ కూడా నేను చేశానని చెప్పి చెప్తుంటారు కదా. బట్ అవి వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంచనా వేస్తున్నారు. కాదు చంద్రబాబు నాయుడు చెప్తే అబద్ధం చెప్తారు, జగన్మోహన్ రెడ్డి నిఖార్స్ అయినటువంటి నిజం చెప్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్మి అసలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది ఎందుకు పోగొట్టుకోవాలి అని చెప్పి తక్కువ ఇస్తానన్నా జగన్మోహన్ రెడ్డిని నమ్మొచ్చు, చంద్రబాబు నాయుడు ఎక్కువ ఇస్తానన్నా కానీ చంద్రబాబు నాయుడిని నమ్మలేము అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పక్షానే ఉన్నారని చెప్పి వైసీపీ ఇట్లా ఎవరు లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు, ఎవరికి అనుకూలంగా వాళ్ళు అన్వయించుకుంటున్నారు. కానీ వాస్తవంగా అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ ఏంటి, పోలింగ్ రోజు జరిగిన పరిస్థితులు ఏంటి, పోలింగ్ బూత్ల దగ్గర ఏం జరిగింది అనేది కనుక మనం ఒక్కసారి అనలైజ్ చేస్తే మనకి పోస్టల్ బ్యాలెట్ల దగ్గర నుంచి అర్థమైపోయింది సీను. పోస్టల్ బ్యాలెట్ల రోజునే ఒక రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు ఇక నమోదైనవి, గతంలో ఎప్పుడు లేని విధంగా. ఆ ఉద్యోగులు సంబంధించిన ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పక్కాగా ఓట్లు వేశారు. ఇంతకుముందు ఉద్యోగులు కొంచెం అబో మిడిల్ క్లాసు ఉండేవాళ్ళు కాదు ఓటింగ్లో, కానీ ఈసారి ఉద్యోగుల కుటుంబీకులు అబో మిడిల్ క్లాస్ లేడీస్ కూడా వచ్చి ఓట్లు వేశారు. ఈ అబో మిడిల్ క్లాస్ ఉద్యోగులు సంబంధించిన కుటుంబీకులు కొంత ఎండ వేడిమికి తట్టుకోలేక సాయంత్రం ఇళ్ల నుంచి బయటకు వచ్చి క్యూలో నుంచున్నారనేది అసలైనటువంటి సమాచారం. సో ఈవినింగ్ అంతా కూడా పోలైనటువంటి ఓటు బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పక్కా వ్యతిరేక ఓటు బ్యాంకు అనేటువంటి ఒపీనియన్ని వినిపించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దానికి వాస్తవం కూడా ఉంది దాంట్లో.
ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు 82% పోల్ అయింది, ఆల్మోస్ట్ 82 పాయింట్ చిల్లర ఉంది, అంటే నియర్ 83 ఉంది. ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది అని అంటే దాని అర్థం ఏంటి? అబవ్ మిడిల్ క్లాస్ వచ్చినట్టే కదా, ఉద్యోగుల కుటుంబీకులు వచ్చినట్టే కదా. అంతకుముందు వాళ్ళు వచ్చేవాళ్ళు కదా, అందుకే పోలింగ్ పర్సెంటేజ్ తగ్గేది. ఫస్ట్ నుంచి అదే అభిప్రాయం ఉండేది. ప్రత్యేకించి అర్బన్ పీపుల్, పట్టణాల్లో ఉండేటువంటి పీపుల్ బయటకు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈసారి అర్బన్ ఏరియాలో గతం కంటే 4% ఎక్స్ట్రా నమోదైంది పోలింగ్ పర్సెంటేజ్ అర్బన్ ప్రాంతాల్లో. సో ఇట్లా ఏ కోణం నుంచి తీసుకున్నా మనం ఒక 10 పాయింట్లు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి 9 కారణాలు ఉంటాయి, గెలవడానికి ఒకటే కారణం ఉంటుంది. ఓకే, ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్తుంది ఏంది, నాకు పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఉందని చెప్పేది. సజ్జల రామకృష్ణ చెప్పినా ఎవరు చెప్పినా పాజిటివ్ ఓట్ బ్యాంక్ మాకుంది, ఆ పెరిగిన ఓట్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది మాకు అనుకూలంగా ఉందన్నట్టు ఆయన డంకా బజాయిస్తుంది. నవరత్నాలు బాగా పనిచేసినాయి, నవరత్నాలన్నీ కూడా డైరెక్ట్గా మహిళల ఖాతాలో వేస్తున్నాం కాబట్టి ఒక్కొక్కళ్ళు ఈ 5 సంవత్సరాల్లో దాదాపుగా 5 లక్షలు 6 లక్షలు లబ్ధి పొందారు. కాబట్టి వాళ్ళందరూ మాకే వేస్తారు అనేది వాళ్ళ లెక్క. అదొక్కటే రీజన్ వాళ్ళు చెప్పేది. వైసీపీ గెలవడానికి ఉన్న రీజన్ అదొక్కటే. వైసీపీ ఓడిపోవడానికి ఉన్నటువంటి రీజన్స్ లెక్కేసుకుంటే మనం 9 రీజన్స్ కనపడతాయి. ఏమేమి రీజన్స్ కనపడతాయి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎంత భయంకరంగా పనిచేసింది అనేది భారతిరెడ్డిని అడిగితే బాగా చెప్తారు. పులివెందుల్లోనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి పాస్ పుస్తకాల్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏ విధంగా ఈ మానసికమైనటువంటి పరిస్థితిని డిస్టర్బ్ చేసింది ఆంధ్రప్రదేశ్ పౌరుల్లో అనేదానికి ఉదాహరణ ఆడ జరిగినటువంటి సంఘటన. తర్వాత ఆయన నేను లబ్ధి చేకూర్చాను అన్నాడు కదా, లబ్ధి చేకూర్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇక్కడ లబ్ధి వచ్చింది కొంతమందికి, ఒకరికి 5 లక్షలు వచ్చింది, ఒకరికి 2 లక్షలు వచ్చింది. ఈ 2 లక్షలు తీసుకున్నటువంటి వాళ్ళు 5 లక్షలు తీసుకున్నటువంటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి 5 లక్షలు ఏంది, నాకు 2 లక్షలు ఏంది అనేటువంటి కంపారిజన్ వచ్చింది. ఆ కంపారిజన్ ఎవరు తీసుకొచ్చుకున్నారు తెలుసా? వైసీపీ వాళ్ళే తీసుకొచ్చుకున్నారు. ఓకే, వాలంటీర్లు పంపించి ఇంటింటికి ఈ 5 సంవత్సరాల్లో మీకు ఎంత వచ్చింది సంతకం పెట్టండి అని చెప్పి సంతకం పెట్టించుకున్నారు. సంతకం పెట్టించుకుంటే వీళ్ళు ఏం చేశారు, పల్లెటూరులో ఎక్కువ మంది అందరు కలిసే ఉంటారు కదా, నాకు 5 లక్షలు వచ్చింది ఈ 5 సంవత్సరాల్లో అని అంటే, నాకు 2 లక్షలు వచ్చింది కదా, నీకు 5 లక్షలు ఎట్లా వచ్చింది? సో పక్క ఇంటి వాళ్ళకి 2 లక్షలు వచ్చి పక్క ఇంకోళ్ళకి 5 లక్షలు వస్తే ఈ 2 లక్షలు వాళ్ళు వేస్తారా? వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఇప్పుడు మన మెంటాలిటీ జనరల్గా మెంటాలిటీ ఎలా ఉంటుంది, మానవ సహజమైనటువంటి మెంటాలిటీ, ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నా కానీ మనం పట్టించుకోం. అదే మన ఇంటి పక్క కోటీశ్వరుడు అయ్యాడు అనుకో, వీడికి ఎట్ట కోట్ల రూపాయలు వస్తున్నాయి అనేది సహజంగా అనిపిస్తుంది కదా. ఈ సూత్రం జగన్మోహన్ రెడ్డి బాగా తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు చేయడు, అంతా వేరే దగ్గర చేస్తుంటారు ఆయన. ఓకే, సో ఇప్పుడు లిక్కర్ కూడా ఆస్ట్రేలియా బేస్డ్ కంపెనీ పెట్టుకుని ఏదో చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యాపారాల గురించి తెలుసుకోవాలంటే ఎవరి వల్ల కాదు, ఆ స్థాయిలో చేస్తుంటారు. సో కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎవరు ఈడ్చిపడకుండా ఉండేటట్టు చేస్తుంటారు. అదే జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే ఇప్పుడు కళ్ళెదుటిగా కనపడేటువంటి ఇసుక, మద్యం ఇవన్నీ కూడా కనపడుతున్నాయి ఇప్పుడు. అదొక ప్రమాదం జగన్మోహన్ రెడ్డికి. తర్వాత ఇప్పుడు ఈ మహిళలు ఉన్నారు కదా, ఈ మహిళలకు సంబంధించి డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ చేస్తారు అని చెప్పి ఒక లీక్లు ఇచ్చారు వాళ్ళ మీడియా ద్వారానే. వాళ్ళ మీడియా ద్వారానే రుణమాఫీ చేస్తారని చెప్పి ఇచ్చారు. తర్వాత రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అన్నీ ఉంటాయి అని చెప్పి లీకులు భయంకరంగా ఇచ్చారు. భయంకరంగా ఇచ్చి సోషల్ మీడియాలో, వాళ్ళ సోషల్ మీడియాలో కూడా భయంకరమైన ప్రచారం చేశారు. ఆయన అనౌన్స్ చేయకపోయినా కానీ ఇస్తారని హోప్స్ పెట్టుకున్నారు. సో అది లేదు. తర్వాత ఈ బస్సు ప్రయాణం అనేది ఉంది కదా, ఈ బస్సు ప్రయాణం అదంతా కూడా ముందే అనౌన్స్ చేయాలని చూశారు వాళ్ళు కూడా. చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసిన తర్వాత చూసి ఒక లెక్కలు వేసుకున్న తర్వాత వాళ్ళు వెనక తగ్గారు. ఎందుకు వెనక దగ్గర తెలియదు. వాళ్ళు కూడా ఉచిత బస్సు ప్రయాణం అనౌన్స్ చేయాలని చూశారు, కానీ చేయలే. అప్పటికే ఉచిత బస్సు ప్రయాణం బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి అనేటువంటి దాంట్లో
సూపర్ సిక్స్లు అనౌన్స్ చేశారు కదా, ఉమ్, ఈ సూపర్ సిక్స్లు అనేవి బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. ఉమ్, దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి క్లియర్గా కనిపిస్తుంది. ఉమ్, ఇవి కాకుండా కేసులు, వేధింపులు, ఉమ్, ఇవన్నీ ఇట్టా మనం 9 కాదు బోల్డెన్ కారణాలు చెప్పుకోవచ్చు ఓడిపోవడానికి. ఓకే. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో పోవడానికి, ఉమ్, గెలవడానికి ఒకే కారణం. ఉమ్, కాబట్టి ఈ గెలవడానికి ఉండేటువంటి కారణాలు, ఓడిపోవడానికి ఉండే కారణాలు లెక్కేసుకుంటే ఉమ్, ఓడిపోవడానికి ఉండే కారణాలు ఎక్కువ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఉమ్, సో కాబట్టి సాయంత్రం వచ్చినటువంటి ఓటర్లు ఎవరిని ముంచేసినట్టు, సాయంత్రం ఎక్కువ మంది వచ్చినటువంటి మహిళలు ఎవరిని ముంచేసినట్టు. ఉమ్, ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చారు, వాళ్ళందరూ ఇటేస్తారు. పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఉంటే వాళ్ళు వస్తారు, అసలు అంత రిస్క్ తీసుకొని ఉమ్, కసిగా ఓటేశారు. కసిగా, మామూలుగా కాదు, ఉమ్, కసిగా ఓటేశారు, వ్యతిరేకంగా వేశారు జగన్మోహన్ రెడ్డికి ఓకే. అని చెప్పి మనం అనుకోవచ్చు. సాయంత్రం వచ్చినటువంటి మహిళలు జగన్మోహన్ రెడ్డిని మామూలుగా ముంచట్లా. ఇంకోటి భయంకరమైనటువంటి నినాదం కూడా మహిళల్లోకి వెళ్ళింది. ఓకే. షర్మిల ఆస్తులు ఎగ్గొట్టాడు ఇతను అని చెప్పి తెలుస్తుంది కదా, నా ఆస్తులు అండి నువ్వు ఎలా ఇవ్వో చూస్తాను, నేను న్యాయ పోరాటం చేస్తానని చెప్పి షర్మిల చెప్పింది. ఉమ్, అసలు జగన్మోహన్ రెడ్డి వస్తే ఎన్టీ రామారావు అప్పట్లో పెట్టినటువంటి ఆస్తుల సగభాగం ఉంది కదా మహిళలకి, అది రద్దు చేస్తాడేమో అని చెప్పి కూడా భయపడ్డారు లేడీస్. ఉమ్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ఇవాళ కుటుంబ కలహాలు, కుటుంబ వివాదాలు అనేకం ఉన్నాయి. ఉమ్, అవన్నీ కూడా ఈ ఆస్తులు గొడవలే, ఎక్కువగా ఆస్తులు గొడవలే. సో వీళ్ళ ఇంటర్నల్గా ప్రతి ఇంట్లో చాలా వరకు 90% ఏళ్లలో ఉన్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఉమ్, అది జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కనపడింది. సో ఈ జగన్మోహన్ రెడ్డి అసలు ఎన్టీఆర్ తీసుకొచ్చిన మహిళలకు సగం ఆస్తి హక్కు తీసేస్తాడేమని భయపడ్డారు. ఉమ్, రియల్ ఇది, వాళ్ళు చెప్పుకుంటుంటే విన్న మాట. ఉమ్, సో ఇలాంటి అన్నీ కూడా చాలా డేంజర్గా జగన్మోహన్ రెడ్డికి మారి. ఇప్పుడు షర్మిలాకి ఆస్తి ఎగ్గొట్టాలంటే చట్టం మార్చాలి, ఉమ్, ఒకవేళ వస్తే కానీ చట్టం మార్చేస్తాడేమో అని చెప్పి భయపడ్డారు. ఓకే. ప్లస్ ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసేసుకొని అప్పులు తీసుకొని మనకు అసలు మొత్తం ఆస్తులు తీసేసుకుంటారేమో అని ఒక భయం వాళ్ళకు ఉంది. ఉమ్, అది కూడా లేడీస్కి ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఆ భయంతో లేడీస్ అందరూ క్యూలో నిలబడి సాయంత్రం వచ్చి మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్, ఉద్యోగుల సంబంధించిన కుటుంబీకులు ఓట్లు వేశారు. ఉమ్, అది 83%కి వెళ్ళింది ఓటు పర్సంటేజ్. ఇది అత్యంత ప్రమాదకరం జగన్మోహన్ రెడ్డికి. ముంచేసే వాళ్ళు ఎవరంటే నా అక్కలు, నా చెల్లెమ్మలు అంటుంటాడు కదా, ఉమ్, నీ చెల్లికే చేసిన నువ్వు చేసుకోలేనటువంటి వాడు మాకేం చేస్తావు అనేటువంటి ఆ వాయిస్ బాగా వెళ్ళిపోయింది షర్మిలది. ఓకే. సో కాబట్టి ముంచేసే వాళ్ళు ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళే. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.